హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ బాస్ పార్ట్ 52. గర్వంగా ఒక నవ్వు నవ్వుతూ నా నుండి ఎక్కడికి పారిపోతాం అన్నట్లుగా రెప్ప వేయకుండా ఆమె వంక తదేకంగా చూస్తూ ఉన్నాడు పృథ్వీ. 2 క్షణాల వరకు అసలు తేరుకోలేకపోయింది ఆద్య. తెలియకుండానే ఊపిరి వేగం పెరిగింది, వణుకు మొదలయ్యింది. గజగజ వణికిపోయింది. ఆమెనలా చూసి చిన్నగా నవ్వుతూ ఆమె చెయ్యి మీద చెయ్యి వేశాడు. నా నుండి తప్పించుకోవటానికి ఇండియా పారిపోదాం అనుకున్నావా అమ్ములు? మొన్న నాతో గంభీరంగా మాట్లాడేసరికి నీకు కాస్త తెలివితేటలు వచ్చాయి అనుకున్నా. నీ ఈ నిర్ణయంతో ఇంకా అప్పుడున్నంత బుర్రతోనే ఉన్నావని అర్థమవుతుంది అంటూ నవ్వాడు. అతని మాటల్ని వింటూ అతని చూపులే ఆమెను తాళ్లతో కట్టేసినట్లుగా అనిపిస్తే ఒక్కసారిగా బిగుసుకుపోయింది ఆద్య. బంగారం, నిన్ను చాలా అంటే చాలా ప్రేమిస్తున్నాను. నీ విలువ నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. ఇంకా నిన్ను చచ్చినా వదిలిపెట్టాను. ఇలాగే జీవితాంతం పట్టుకునే ఉంటాను. ఇండియాలో ఇంకా నా పని చాలా సులువు. పద, ఇద్దరం కలిసి వెళ్ళి అక్కడ మళ్ళీ ప్రేమను మొదలుపెట్టి ఇక్కడే గ్రాండ్ గా పెళ్లి చేసుకుందాం అంటూ ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకున్నాడు పృథ్వీ. మన పెళ్లి తర్వాత నిన్ను అసలు కాలు కూడా కింద పెట్టనివ్వను. ఆ ఆకాశ్ గారి లాంటి వాళ్ళు నీడ నీ మీద కూడా పడనివ్వను. నువ్వు నాకు పూర్తిగా సొంతమైపోవాలి. నాకు మాత్రమే సొంతమైపోవాలి. అతను చెప్తున్న ఒక్కొక్క మాటకి మనసు భయంతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉండగా అతని స్పర్శ అంత బలంగా ఒక్కసారిగా తనని తాకేసరికి ఆద్యకి ఒళ్ళంతా కంపరం పుట్టి కళ్ళల్లో నుండి నీళ్లు బుగ్గలపై జారిపోగా ఒక్కసారిగా తేరుకుని గింజుకుంది ఆద్య. ఆమె చేతిని అతని నుండి విడిపించుకుని లేచేందుకు ప్రయత్నిస్తూ నిలబడింది. వెంటనే మళ్ళీ ఎవరికీ కనబడకుండా ఆమెను బలంగా లాగి సీట్లో కూర్చోబెట్టుకోవడంతో పొల్లు కొరుకుతూ ఆమె వంక ఎర్రబడిన కళ్ళతో చూశాడు పృథ్వీ. నిన్ను పెళ్లి చేసుకుని మన మొదటి రాత్రి చేసుకోవాలనే ప్లాన్లో ఉన్నాను. మళ్ళీ నాతో అలా చేయించుకోవద్దు. తెలుసుగా ఎంత భయంకరంగా ఉంటుందో అని పొల్లు కొరుకుతూ అన్నాడు పృథ్వీ. అతని మాటలతో గుండె ఆగిపోతుందేమో అనిపిస్తుంది ఆమెకు. హృదయం ఆయాసపడగా అక్కడే గిలగిలా కొట్టుకుంటూ అరిచి కళ్ళు మూసింది. వెంటనే హెయిర్ హోస్టర్స్ ఆమె చుట్టూ మోగి ఆమెకు మెడికల్ ఎమర్జెన్సీ అని అనౌన్స్ చేశారు. అసలు ఆద్య అంత తెలివిగా తప్పించుకుంటుందని అతను కాస్త కూడా ఊహించలేకపోయాడు. ఆమెకేం అవలేదని వాళ్లకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించాడు. కానీ ఆద్య పరిస్థితిని చూసి వాళ్ళు అతని మాట వినలేదు. ఆమె ఎలా తప్పించుకోవడాన్ని అతను అంగీకరించలేకపోయాడు. ఆమె కూడా అతనితో పాటు ఇండియా వచ్చేస్తే ఆమెను అక్కడే బంధించి ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అనుకుని ప్లాన్ చేశాడు. ఆమె ఇష్ట ప్రకారం అతన్ని పెళ్లి చేసుకోవాలని కాక్షించాడు. ఎందుకంటే ఇప్పుడు అతనికి కావలసింది కొన్నేళ్ల క్రితం ఆమె హృదయంలో ఇమిడి ఉన్న భర్త అనే స్థానం. ఆనాటి ఆమె ప్రేమ ఎలాగైనా సరే తను దక్కించుకోవాలి అనుకుంటున్నాడు పృథ్వీ. ఆద్యని స్ట్రక్చర్ మీద పడుకోబెట్టి కిందకి తీసుకుని వెళ్లారు. అలా ఫ్లైట్ దిగిన మరుక్షణం స్ట్రక్చర్ దిగి పరుగు మొదలు పెట్టింది ఆద్య. అతని పలుకుబడిని ఉపయోగించి అతను కూడా దిగేశాడు. ఆమె తప్పించుకోకూడదు. అవసరమైతే ఆమెను కిడ్నాప్ చేసైనా సరే తన దారికి తెచ్చుకోవాలి. వెంటనే తన కారు తీశాడు పృథ్వీ. ఆద్య వెనక్కి పోనిచ్చాడు స్పీడ్ గా. ఆద్య అసలు ఎంతలా పరిగెడుతుందో ఆమెకే తెలియడం లేదు. భయం పరిగెత్తిస్తుంది ఆమెను. ఆమెను వదలడానికి వీలు లేదన్నట్లుగా అతని కారు కదిలింది. ఆద్య పాదాలు ఆమె ఎన్నడూ ఎరగని వేగాన్ని అందుకున్నాయి. హోరుగా వస్తున్న గాలి వేగంతో కదిలే కాగితంలో పరిగెత్తింది తను. అంతకంతకు ఆమెను వెంబడించాడు పృథ్వీ. ఎయిర్పోర్టు ఏరియా దాటి నిర్మానుషమైన కాలనీలోకి వచ్చింది ఆద్య. ఎటు చూసుకున్నా తప్పించుకునే దారి లేకపోవటంతో ఇక చేసేదేమీ లేక పాదాలకు పని చెప్పింది. ఇక వెనక్కి తిరిగి చూసేసరికి పృథ్వీ కారు మరింత దగ్గరకు వచ్చింది ఆద్యకు. ఇక భయంతో ఆయాసం మరింత పెరగగా అస్సలు ఆగకుండా పరిగెడుతూనే ఉంది తను. ఆమెకు ధీటుగా కారు నడిపాడు పృథ్వీ. అతనికి ఎలాగైనా సరే ఆద్య కావాలి, ఖచ్చితంగా కావాలి. తనకు కూడా ఒక మంచి జీవితం కావాలి. ఆ జీవితాన్ని పంచుకోవటానికి ఆద్యకి మాత్రమే అర్హత ఉంది. బలవంతంగానైనా సరే ఆమెతో సరే అనిపించాలి. కారుని వేగంగా పోనిచ్చాడు. ఇంకొన్ని అడుగుల్లో ఆద్యాన్ని చేరుకుంటాడు.
కానీ అతని ఆరాటాన్ని విడిచేస్తూ ఆద్యకి అతనికి మధ్యలో వచ్చి ఆగింది ఓ కారు. వెంటనే బ్రేక్ వేశాడు పృథ్వీ. కోపంగా పులు నూరుతూ వీడెవడు అనుకుంటూ కారు దిగిపోయాడు. అంతలోనే తన విండో గ్లాస్ ని కిందకి దించాడు ఆకాష్. ఆకాష్ ని చూడగానే బయట కాలు పెట్టబోయిన వాడల్లా ఆగి టక్కున కాలు వెనక్కి తీసుకుని డోర్ వేసి కార్ని వెనక్కి తీశాడు పృథ్వీ. ఇటు ఆద్యని అటు కార్ని చూసిన ఆకాశం ఆద్య భయాన్ని వెనకనున్న కారుని మార్చి మార్చి చూసి అతనెవరో తెలుసుకోవాలి అనుకున్నాడు. ఆ కారుని చేయటం మొదలు పెట్టాడు ఆకాష్. ఆకాష్ వెనక్కి వస్తున్నాడని తెలిసి ఒకవైపు ఆద్య మిస్ అయినందుకు కోపం వస్తూ ఉంటే మరొక వైపు అది ఆకాష్ వల్ల జరిగేసరికి ఇంకా మండిపోతున్నాడు పృథ్వీ. అతనికి తెలిసిన దాని ప్రకారం ఆద్య ఆకాష్ల మధ్య ఏమీ లేదు, కేవలం గొడవలు మాత్రమే ఉన్నాయి. అలా అని ఆకాష్కి విషయం తెలియటం మాత్రం అతనికి కాస్త ప్రమాదమే తన గురించి. ఎందుకంటే ఆద్య ఈ విషయాన్ని ఖచ్చితంగా ఎవరితోనూ పంచుకోదు. కానీ ఎవరికైనా తెలిస్తే మాత్రం అప్పుడు ఆద్య ఒంటరి కాదు, ఖచ్చితంగా ఆమెకు సహాయం దొరుకుతుంది. అలా దొరికిందంటే పృథ్వీ ఆమెను దక్కించుకోవటానికి మరింత ప్రయాస పడవలసి వస్తుంది. కాబట్టి ఆకాష్కి దొరకకుండా విషయం ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతూ అక్కడి నుండి తప్పించుకున్నాడు పృథ్వీ. కార్ మిస్ అయ్యిందని అర్థమయ్యేసరికి ఆద్య పరిస్థితి గుర్తొచ్చి వెంటనే కార్ని వెనక్కి తిప్పాడు ఆకాష్. పృథ్వీ కార్ దగ్గరగా వచ్చేసరికి వెనక్కి తిరిగి చూడకుండానే పరిగెత్తింది ఆద్య. కాసేపటికి వెనక్కి తిరిగి చూసేసరికి ఆకాష్ కార్ కనిపించింది. కానీ అది అచ్చు పృథ్వీ కార్ లాగానే ఉండటం, పైగా ఆకాష్ అక్కడికి వస్తాడని ఊహించి ఉండకపోవటంతో ఆద్య అది పృథ్వీ కారే అనుకుంటుంది. భయంతో ఏడుస్తూ మళ్లీ పరుగు మొదలు పెట్టింది. ఆశ్చర్యపోయాడు ఆకాశం. అతని కార్ని చూసి కూడా ఆద్య పరిగెడుతూ ఉండడం చూసి అతనికి ఏమీ అర్థం కాలేదు. కాసేపటికి విషయం అర్థమై ఇంకా ఇలా కాదనుకుని కాస్త దగ్గరికి వెళ్లి కారు ఆపి దిగి ఆద్య అంటూ ఆమెకి వినిపించేలా అరిచాడు. వెనక్కి తిరిగి చూసింది ఆద్య. అమ్మయ్య, తిరిగి చూసిందని ఊపిరి పీల్చుకున్నాడు ఆకాష్. కానీ ఆమె మనసు అనుభవించిన వేదన వలనో లేక కొన్ని క్షణాల క్రితం అతడు రుచి చూపించిన భయం వల్లనో తెలియదు, కానీ ఆమెకు అక్కడ ఆకాశ బదులు పృథ్వీనే కనిపించాడు. భయంతో ఉలిక్కి పడింది తను. భయంతో అరుస్తూ మళ్లీ పరుగు మొదలు పెట్టింది. అతన్ని చూసి కూడా ఆమె ఎందుకు అలా పరిగెడుతుందో కాస్త కూడా అర్థం కాలేదు అతనికి. ఆమె పరుగు చూస్తేనే ఏ ఆద్య ఆగు అని అన్నాడు గట్టిగా ఆకాష్. అయినా సరే ఆమె ఆగలేదు. ఎవరికో బాగా భయపడింది అని అర్థమై మళ్లీ కార్ స్టార్ట్ చేశాడు. ఆమె వెనక్కి వెళ్లి ఆమె ముందుగా కారు ఆపాడు. భయంతో వెనక్కి తిరిగింది ఆద్య. ఆమె మళ్లీ పరిగెత్తబోతుందని అర్థమై వెంటనే వెళ్లి ఆమె చెయ్యి పట్టుకుని ఆపాడు ఆకాష్. అతని ముఖం వంక చూడకుండా ఏడుస్తూ గించుకుంది తను. ఆమె తనని ఆకాశాన్ని నమ్మటం లేదని, తన స్థానంలో ఇంకెవరన్నో చూస్తుందని అర్థమయ్యింది ఆకాష్కి. అమ్ములు, నేను ఆకాష్ని అని అన్నాడు ఆమె భుజాలు పట్టుకుని తన వైపుగా లాక్కుంటూ. అతని మాట విని కాస్త నెమ్మదించింది ఆమె. ఆమె గెడ్డాన్ని పైకెత్తి చూడు నేను ఆకాష్ని అంటూ ఆమె అరచెయ్యి తీసి అతని చెంప మీద వేసుకుని గట్టిగా అదుముకున్నాడు. అతని కళ్ళల్లోకి చూసింది తను. చూడు నువ్వే అంటావుగా, పెయింటింగ్ వేసుకున్నట్లుండే ముఖం, ఇస్త్రీ చేసిన జుట్టు, గుర్తుపట్టావా అని అడిగాడు గాఢంగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. అతని మాటలతో అతను ఆకాశేనని పూర్తిగా నమ్మింది ఆద్య. అప్పటి వరకు రెప్ప వెయ్యమని మారం చేసిన ఆమె కనురెప్పలు ఒక్కసారిగా మూసుకుపోగా అప్పటిదాకా ఆ కంటి ఇంట్లోనే సముద్రంలో నిండి ఉన్న కన్నీరు బొగ్గలపైకి జారగా అతని వంక చూసింది. నేనే అన్నట్లుగా ఆమె కళ్ళల్లోకి లోతుగా చూశాడు ఆకాష్. గొంతు మొత్తం పెగల్చక పూడిపోగా కన్నీళ్లతో అతని కాలర్ పట్టుకుంది ఆమె. ఆశ్చర్యంగా చూశాడు ఆకాష్. వెంటనే బల్లున కన్నీరు కారుస్తూ అతని గుండెల్లో తల దూర్చి బోరున ఏడ్చింది ఆద్య. ఆమె బాధ అర్థమై తన గుండెల మీద పడుతున్న కన్నీటి వెచ్చదనానికి కళ్ళు మూసుకుని ఆద్యని పూర్తిగా హత్తుకున్నాడు ఆకాష్. అతని చుట్టూ చేతులు వేసి గట్టిగా వాటిని బిగించి దెబ్బ తగిలిన పిట్టలా అతని గుండెల్లో సేద తీరుతుంది తను. ఆమె తల మీద చెయ్యేసి నిమురుతూ మరింతగా ఆమెని హత్తుకున్నాడు ఆకాష్. ఎందుకు కొందరి కరుకుతనం మన మనసుకి తాకేదో తెలియదు, కానీ మళ్ళీ వాళ్ళే మన గాయానికి మందు పూస్తూ ఉంటారు. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి కోపం, అహం, అయిష్టం.
అతని కౌగిలి ఆమెకి ఎందుకింత మనశ్శాంతిని ఇవ్వగలుగుతుందో ఆమెకి అర్థం కాలేదు. కొద్ది రోజుల క్రితమే ఆమెను అక్కడి నుండి పంపేయాలి అనుకున్న ఆకాష్ ఇప్పుడు ఆమె ఏడుస్తూ ఉంటే చూడలేకపోతున్నాడు. ఎవరిని కనీసం తాకనివ్వని అతను ఆమెను మనస్ఫూర్తిగా పదవి పట్టుకున్నాడు. అసలు ఎందుకని? ఆమెకి అతని తోడు ధైర్యంగా ఎందుకని అనిపిస్తుంది? అతన్ని పృథ్వీతో పోలిస్తే అతను మరింత తేలిగ్గా కనిపిస్తున్నందుకా? అతని కంటే పృథ్వీ పెద్ద సైకో అయినందుకా? తెలియడం లేదు. అతన్ని మరింత దగ్గరగా హత్తుకుని కళ్ళు మూసుకుంది. ఆమె మదిలో మెదిలే ప్రశ్నలు, హృదయంలో కదిలాడే భావాలు, వీటినన్నిటి నుండి ఆమె ఎప్పుడు విముక్తి పొందుతుంది? అదొక సమాధానం లేని ప్రశ్న ఆమెకు. అసలు ఆ ఓదార్పు బంధానికి ఏ పేరు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు తనకి. అతని కౌగిట్లో ఆమె స్వతంత్రాన్ని పొందుతుంది. అతని గుండెల మీద ఆమె దుఃఖం అంతా సేద తీరుతుంది. ఇంకలా ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. సోఫాలో కూర్చోబెట్టి వాటర్ ఇచ్చాడు. గడగడా తాగేసింది ఆద్య. ఆమె పక్కనే కూర్చున్నాడు. నేల చూపులు చూసింది ఆమె. కాసేపు భయంకరమైన నిశ్శబ్దం అల్లుకుంది. నెమ్మదిగా ఆమె దగ్గరికి జరిగి ఆమె భుజాల చుట్టూ చేతిని వేసి దగ్గరికి లాక్కున్నాడు. మారు మాట్లాడలేదు ఆమె. అతని పేరేంటి అని అడిగాడు ఆకాష్ చిన్నగా. అతని ప్రశ్నతో తల పైకెత్తి అతని కళ్ళల్లోకి చూసింది ఆద్య. ఆ చూపు కోసమే ఎదురు చూస్తున్నాం అన్నట్లుగా అతని కళ్ళు ఆమె వంక చూశాయి. నిన్ను భయపెడుతుంది ఎవరమ్ములు అని అడిగాడు మళ్ళీ. ఆ ప్రశ్నలో ఎంతో లాలన దాగి కొద్ది రోజుల క్రితం ఆమె భయాల గురించి అతనన్న మాటలు ఇప్పుడు జ్ఞాపకం రాలేదు తనకి. ఆ మాటలు ఎంత కఠినంగా ఉన్నాయి. ఆమె భయాల గురించి తెలిస్తే వాటిని మరింత రెట్టింపు చేస్తానన్నాడు. ఆమెను హింసిస్తానన్నాడు, భయపెడతానన్నాడు. కానీ అతని చేస్తున్న పనులకి చెప్తున్న మాటలకు ఎక్కడా పొంతన లేదు. ప్రతిసారి ఆమె భయాన్ని ఛేదిస్తున్నాడతను, కాపాడుతున్నాడతను. ఏ హాని జరగకుండా తన కౌగిట్లో ఆమెను దాచుకుంటున్నాడు. నిశ్శబ్దమైన వాతావరణాన్ని శబ్దాలతో నింపుతూ నేనెవరికి చెప్పను, చెప్పు అన్నాడు ఆకాష్. నాకు తెలుసు నువ్వెవరికి చెప్పవు కానీ అని ఆగిపోయింది. ఆద్య గాఢంగా ఊపిరి వదిలి ఒకవేళ నీ బాధ మరింత పెద్దదైతే నువ్వు నాకు పూర్తిగా చెప్పక్కర్లేదు. పేరు చెప్పు చాలు. కారణం కూడా నేను అడగను. నిన్ను వెంటాడుతున్న భయం పేరేంటి? ఆమె చేతి మీద చెయ్యేసి అడిగాడు. పృథ్వీ అతని కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది ఆమె. ఫైనల్ గా పేరైతే చెప్పింది. మరేం జరుగుతుందో చూద్దాం. స్టోరీ కదండి, వెంటనే కలిపేయడం అవ్వదు. ఈరోజు ఒక్క ఎపిసోడే వస్తుందండి, చెప్పాను కదా. అంటే అవ్వలేదు. ఈరోజు నేను హాస్పిటల్కి వెళ్ళాను, దానివల్ల అవ్వలేదండి. అసలు ఇవ్వకపోదాం అనుకున్నా, అందరూ అడుగుతున్నారు కదా అని. మళ్ళీ ఇప్పుడు నైట్ 12:30 అవుతుంది. అందుకే ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఏమీ అనుకోవద్దండి. ఇక మండే 2 ఎపిసోడ్స్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.